మహిళల వరల్డ్ కప్ కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ వేళ ఫ్యాన్స్ను వర్షం కలవరపెడుతుంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరగనున్నటువంటి భారత మహిళల జట్టు వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనాలు సూచిస్తున్నాయి. ముంబైలో కొన్ని రోజులుగా వర్షం కురుస్తుండగా నేడు కూడా అక్కడ కొంతమేర వర్షం పడేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనా కూడా వ్యక్తమవుతుంది. మరి వర్షం పడితే ఏం జరగబోతుంది? ఫైనల్ మ్యాచ్కు ఐసీసీ రూపొందించినటువంటి ప్రత్యేక నియమాలేంటి? ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. ఈ టోర్నమెంట్లు ఇప్పటికే చాలా మ్యాచ్లు వర్షాల కారణంగా రద్దయిపోయాయి. కొలంబోలో జరిగినటువంటి చాలా మ్యాచ్లు రద్దయిపోయి ఒక్కొక్క పాయింట్ షేర్ చేసుకున్నారు. కానీ ఫైనల్కి వచ్చే వరకు పరిస్థితి అలా ఉండదు. ఫైనల్లో ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ అంతరాయం కలిగితే ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాయి రూల్స్ అనేది చూద్దాం. ఐసీసీ రూల్స్ ప్రకారం ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంటుంది. ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైన లేదా కనీసం 20 ఓవర్లు కూడా ఆడలేకపోతే ఆగిపోయినటువంటి చోట నుంచే ఆటను నెక్స్ట్ డే సోమవారం రోజున కొనసాగిస్తారు. ఏ బంతికి ఏ స్కోర్ వద్ద ఏ ఓవర్లో ఆట అయితే ఆగిందో వర్షం కారణంగా రిజర్వ్ డేలో మరలా నెక్స్ట్ కొనసాగించేటువంటి డేలో అక్కడి నుంచి ఆ పాయింట్ నుంచి మళ్ళీ మ్యాచ్ను కొనసాగిస్తారు. మొదటి నుంచి ఆడవలసిన అవసరం ఉండదు. ఈరోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆపినా కూడా ఆటను పూర్తిగా చేయడానికి ప్రయత్నిస్తారు. డిఎల్ఎస్ పద్ధతి ద్వారా ఓవర్లను తగ్గించి ఫలితం తేల్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే వర్షం కారణంగా ఓవర్లు తగ్గించినా కూడా విజేతను ప్రకటించాలంటే చేజింగ్ చేస్తున్నటువంటి జట్టు కూడా కనీసం 20 ఓవర్లు పూర్తి చేయాలి. 20 ఓవర్లు పూర్తి కాకుండా మ్యాచ్ పూర్తిగా నిలిచిపోతే అప్పుడు ఫలితాన్ని ప్రకటించడం సాధ్యం కాదు. దెన్ అప్పుడు రిజర్వ్ డేకి వెళ్తారు. మరి రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడితే ఏం చేస్తారు అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. రిజర్వ్ డే రోజున కూడా వర్షం తగ్గకపోతే లేదా కనీసం 20 ఓవర్ల ఆట కూడా సాధ్యపడకపోతే అప్పుడు ఏ జట్టును కూడా విజేతగా ప్రకటించరు. 2 జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ట్రోఫీని 2 జట్లు కూడా పంచుకుంటారు. ఇలా పంచుకోవడం చరిత్ర అయినా కూడా ఫ్యాన్స్గా మాత్రం మనం మాత్రం పూర్తిగా మ్యాచ్ జరిగి టీమిండియా ఒక పూర్తి విజయాన్ని సాధించి కప్పును ఎగరవేయాలని కూడా కోరుకుందాం.